హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గురించి చూశాను. గ్రామాల గురించి చాలా అభివృద్ధి చేస్తున్నాడు. చాలా వరకు నేను షార్ట్లలో దాంట్లో వీడియో వరకు చూసినంత వరకులో అయితే డిప్యూటీ సీఎం మన చంద్రబాబు సీఎం తర్వాత డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తే కానీ మనకు రోడ్డు రాని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలకు కానీ కొద్ది దూర ప్రాంతాలకు తాండాలలో చాలా విలేజ్గా ఉంటాయి. అటువంటి ప్రాంతాలకి రోడ్లు లేని పరిస్థితి చాలా గ్రామాలకు ఉన్నాయి. అక్కడ తాగునీటి లేని పరిస్థితులు కూడా అప్పట్లో చాలా జరిగాయి. నాకు తెలిసినంత మటుకులో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్ రోడ్ల గురించి గ్రామీణాభివృద్ధి గురించి ఆల్రెడీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నాడు. దానికి తగ్గట్టు డెవలప్మెంట్ చేయడంలో చాలా ముందుకు వస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఇంకొకటి ఏంటంటే ఉప ముఖ్యమంత్రికి పోయేంత వరకు రాకుండా మధ్యలో ఇక్కడే ఆ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు కానీ వాళ్ళు దానికి సంబంధించింది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే రోడ్లు రావట్లేదు, సరిగా రెస్పాన్స్ రావట్లేదు. పవన్ కళ్యాణ్ వరకు వెళ్తుంటే అప్పటికప్పుడే క్రియేట్ అయిపోతున్నాయి రోడ్లు. పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు, మరుసటి రోజుకి రోడ్ వేసేస్తున్నారు. అంటే పెద్ద స్థాయి నేతల వరకు వెళ్తేనే రోడ్లు వచ్చేపాటైతే ఈ చిన్న గ్రామాలకి అంత ఈజీ కాదు. అన్న చెప్పినట్టు చిన్న గ్రామాలకు కానీ ప్రతి ఒక్క చిన్న గ్రామాల నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలా అని అనుకుంటే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే మనకి ఈరోజు చూస్తున్నాం కదా, మనం సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఒకరి వ్యక్తిత్వం ఏంటి, ఒకరి పని ఏంటి, పని విధానం ఏంటి మనకే తెలిసిపోతుంది చూస్తుంటే. కాబట్టి అందరూ పవన్ కళ్యాణ్ అన్నకు సపోర్ట్ చేస్తూ నిలబడుతూ అన్న ఇంకా ముందుకు రావాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.